పార్టీ అధిష్టానానికి హైకమాండ్కు విధేయత చూపిస్తే పదవులు ఎక్కడున్నా వెతుక్కొని వస్తాయి. ఇది ఏ రాజకీయ పార్టీలోనైనా కూడా చెప్పేటువంటి మాట. కాంగ్రెస్లోనైతే విధేయత కాదు, వీర విధేయత ఉంటేనే పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉంటాయి అంటారు. అయితే ఎందుకో ఓ సీనియర్ నేత విషయంలో మాత్రం విధేయతే అడ్డుపడుతోందా అనేటువంటిది ఈ రోజుకి అర్థం కానటువంటి ప్రశ్న. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా యావత్ దేశానికి పరిచయం ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు గారితో డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్కారం అండి. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను విహెచ్ గారు. మీరు తెలియని పొలిటికల్ లీడర్ లేడు, మీరు తెలియని మీ గురించి తెలుసుకునేటువంటి రాజకీయ కార్యకర్త కూడా లేడు, అవునా? అయినప్పటికీ 8 ఏళ్లుగా కాంగ్రెస్లో మీకు పదవి లేదు. ఎవరు అడ్డుపడుతున్నారు? చూడండి, ఎవరు అడ్డుపడ్డా నేను అనుకోను అడ్డుపడ్డారా లేకుంటే పరిస్థితుల జరుగుతుందా, కానీ నా ఆలోచన ఎంతసేపటికి పార్టీ బలోపేతం కావాలని బీఆర్ఎస్ వ్యతిరేకంగా గత 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. అది గతంలో కూడా ఇది టీడీపీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా కూడా 87 నుంచి 89 వరకు పూర్తిగా తిరుపతి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు అటు శ్రీకాకుళం వరకు ఇందిరా విజయరథం మీద తిరిగింది. ఆ రోజులలో అదే రాజీవ్ గాంధీ గారి ఇందిరా విజయరథం ఇప్పించడం, ఒక వెహికల్ ఇప్పించడం, దాని పేరు ఇందిరా. అప్పుడు ఎవరు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ట్రెజరర్గా ఉండే ఎవరు మన బీహార్ నాయకుడు, ఆయన మనకి ఇవ్వడం జరిగింది. అంటే నా ఉద్దేశంలో పార్టీ ముఖ్యం అనుకుంటా నేను ఎప్పుడే కానీ. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు పార్టీ ఉంటేనే గుర్తింపు. నేను ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయంలో ఎంటర్ అయినా, కానీ నా దగ్గర డబ్బులు లేవు, నా ఫ్యామిలీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ పుషింగ్ కూడా లేదు. కానీ నా సొంతంగా ఇందిరాగాంధీ ఆలోచన, అదేవిధంగా సంజయ్ గాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచనతో ఆకర్షితున్నాయి. అప్పుడు సంజయ్ గాంధీ 5 అంశాల కార్యక్రమం గ్రామాలలో పరిచయం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత నాకు అవకాశం ఇచ్చిండు రాజీవ్ గాంధీ. ఏది పిసిసి ప్రెసిడెంట్ చేయడం అంటే మామూలు మాట కాదు కదా. ఎవరిని అడగకుండా ఎట్టి పరిస్థితులు హనుమంతరావు చెయ్యాలి అన్నాడు, చేసిండు. అప్పుడు ఆ తర్వాత 87 to 89 ఆయన ఇచ్చిన ఇందిరా విజయరథం మీద 89లో కాంగ్రెస్ వచ్చిందా లేదా? ఆనాడు ఎవరు వెంగళరావు గారు ఉండిరి, కానీ ఆయన లాస్ట్ మూమెంట్లో వన్ పోస్ట్ వన్ మ్యాన్ అనే దాని మీద రాజీనామా చేస్తే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మళ్ళీ ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆనాడు 78లో ప్రభుత్వాన్ని తెచ్చింది ఆయననే, రెండోసారి కూడా తెచ్చింది ఆయనే, అంటే ముఖ్యమంత్రిగా. అంటే నా ఉద్దేశంలో పదవులు ముఖ్యం కాదండి. పదవులు ఉంటే కొంత ఇమేజ్ పెరుగుతుంది తప్పితే పదవులు లేకుండా తిరుగుతుంటే ఇవాళ మీరే అంటున్నారు, ఏమండి హనుమంతరావు గారు 8 ఏళ్ల నుంచి నీకు ఏ పదవి లేదన్నా ఎందుకు అడగవలసి వచ్చింది? అరే హనుమంతరావు బాగా పనిచేస్తాడు, పార్టీ గురించి, పార్టీ విధేయత, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి దగ్గరి ఫ్యామిలీ అటాచ్మెంట్, పార్టీ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తికి ఎందుకు దూరం చేస్తున్నారని మీ ఒక్కరిదే కాదు, రాష్ట్ర మొత్తంలో అందరిది అదే ఆవేదన ఉన్నది. నేనేమంటాను, ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరగాలి? అసలైన సిసలైన కార్యకర్తలకు జరగాలి. గతంలో ఏం జరిగిందో నేను దాని గురించి జరిగింది జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఏం జరగాలి? కొత్తగా వచ్చిన వాళ్ళు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఇద్దరిని సమన్వయం చేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డిని ఒక దశలో మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు వేదికల మీదే, ఎక్కడా కూడా మీరు వెనక్కి తీసుకోలే. తర్వాత ఎందుకో స్వరం మారింది, రేవంత్ రెడ్డిని మీరు ఓకే చెప్పారు. ఫార్మాలిటీ కాదండి. ఎప్పుడైతే మనం నాయకత్వం ఎవరిది అన్నాం, సోనియా గాంధీ అన్నాం, హైకమాండ్ అన్నాం. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి అనేది నా కల్చర్. నేను మొదలు వ్యతిరేకం చేసేది నిజమే, కానీ
ఎప్పుడైతే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అపాయింట్ చేసినాక రేవంత్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో చెప్పిన ఏది మేడ్చల్ దగ్గర ఇవాళ నుంచి నీకు మద్దతు ఇస్తున్నా, ఎందుకంటే మా నాయకురాలు హైకమాండ్ నిన్ను పిసిసి అధ్యక్షుడు ఇచ్చింది కాబట్టి అది నా డ్యూటీ అన్న, అదే కొనసాగించిన ఆయన ఏది బస్ యాత్ర పెడితే ఆయన పొడిపోయినా, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా పీపుల్ మార్చ్లో పోయినా, ప్రతి దగ్గర పోయినా. ఎలక్షన్స్లో నేను తిరగని ప్లేస్ లేదు, వాళ్ళు ఎంబడిది ఈ ఇద్దరి దగ్గర తిరిగిన. అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీ నాకు ఇస్తే నేను అక్కడికి పోయినా, పబ్లిసిటీ చేసిన, ఊరూరు తిరిగిన. కనుక ఇవాళ కాంగ్రెస్ వచ్చిందంటే 6 గ్యారెంటీలు ఒకటి, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనేది జనానికి అర్థమైంది. ఎందుకంటే 1200 మంది చనిపోయినప్పుడు ఏమన్నది, నో మోర్ క్యాజువాలిటీ, వెన్ వీ కమ్ టు ది పవర్ విల్ మేక్ ఇట్ సెపరేట్ ఆంధ్ర, సెపరేట్ తెలంగాణ అన్నది. ఆమెకు తెలుసు తెలంగాణ ఇస్తే ఆంధ్రలో నష్టం జరుగుతుందన్న తెలిసినా ఆమె ఏమన్నది, ఈడ ఎమోషనల్గా పిల్లలు చనిపోతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు, కనుక ఇవ్వాలన్నది ఇచ్చింది. అదే ఆలోచనతో ఇవాళ 6 డిక్లరేషన్ కూడా మేము చేశాము. అయితే వాళ్ళు అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు 100 డేస్లో చేస్తా అన్నారు అనేది వాళ్ళ వాదన. మేమేమంటున్నామంటే ఆయన అన్నిండొచ్చు ఉత్సాహంగా, కానీ నేనేమంటున్నా మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, 1 by 1 చేస్తున్నాం. ఇక్కడ బస్సు ఫ్రీ అన్నం ఇస్తున్నాం, అదేవిధంగా ఇంటి లైట్ పెట్టుకున్నటువంటి వారు 200 యూనిట్స్ లోపల ఉన్న వాళ్ళకు ఫ్రీ అన్నం ఒకటి, అదేవిధంగా గ్యాస్ ఏది 500 సిలిండర్ 500 గవర్నమెంట్కి వెళ్ళి ఇస్తుంది, అది ఏది 50% మేము చేస్తున్నాం. ఇంకా మిగతాయి ఉన్నాయి, ఏది రైతుల ఇష్యూ కానీ, అదేవిధంగా మహిళల ఇష్యూ కానీ 1 by 1. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు చేసిపోయాడు. ఏది అక్కడ అప్పును సరిచేయాలి, ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు కొంత టైం పడుతుంది. ఎప్పుడు చూసినా రోజు టీవీలో కానీ పేపర్లో కానీ రోజు కాంగ్రెస్ తిట్టడం, రేవంత్ రెడ్డిని తిట్టడమే తప్పితే మేము తప్పనిసరిగా, మీరు కూడా అన్నారు రైతు రుణమాఫీ అన్నారు, ఇచ్చిండ్రు, కానీ అది కూడా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిండ్రు, మీరు కూడా ప్రామిస్ చేసిండ్రు. 1 లక్ష ఇచ్చి అది ఎన్ని రోజులు పట్టింది, అది దానికి ఇంట్రెస్ట్లోనే పోయింది. వాళ్ళు చెప్పిన తప్పులు చెప్పరు. అదేవిధంగా కాళేశ్వరం ఇష్యూ, కాళేశ్వరం మీరు తొందరపడి కట్టడం జరిగింది. అది మొదలు ఏమన్నారు, ఏది అంబేద్కర్ పేరు పెడతామన్నారు, అది పెట్టలేదు, కొద్దిగా కాళేశ్వరం కట్టారు. కానీ ఎవడే కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు భూమి తవ్వేటప్పుడు భూమిలో ఏమున్నది, రాయి ఉన్నదా, రప్ప ఉన్నదా, నీళ్లు ఉన్నాయా? ఒక కాళేశ్వరం బ్రిడ్జి కడితే మీరు చూడకుండా కడితే ఏదో కూలిపోవడం వేరు, కానీ కుంగిపోయిందండి. అది నాకు బాధ అనిపిస్తుంది. అరే ఇల్లు కట్టుకునేటోడు లోపల రాయి ఉన్నదా, సిమెంట్ ఉన్నదా, లేకుంటే మట్టి ఉన్నదా, లేకుంటే ఇది దానికి సరి అయిన లెంత్ ఎంత ఉన్నదో చూసేస్తారు. కానీ ఇది కుంగిపోయిందంటే దట్ మీన్స్ దే హ్యావ్ నాట్ సీన్, లోపల ఏమున్నదో చూడలేదు. కాబట్టి ఏది కాళేశ్వరం ఇట్లా ఇట్లా కుంగింది, కూలిపోయినది నేను విన్నా, కానీ కుంగిపోయింది మొట్టమొదటిసారి చూస్తున్నా. అదేవిధంగా వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేశారు. మేము ఇంటింటికి తిరిగిన, నేను బట్టి విక్రమార్క తిరిగినాము. వాళ్ళ ఏదైతే 2 bedroom గురించి నేను తిరిగినా, మా ఎంబడి తిరిగేటప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన మాటల మొత్తాలని, హామీలను మొత్తాన్ని నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటిది మీ ప్రధానమైనటువంటి విమర్శ. ఆ విమర్శను బేస్ చేసుకునే కాంగ్రెస్ సర్కారు ఇక్కడ ఫామ్ అయిపోయింది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి కదా, మేము మెల్లగా చేస్తాం అనుకుంటున్నారా విహెచ్ గారు? నేను దానికి కారణం ఎందుకు చెప్తాను, నేను అబద్ధాలు వాస్తవాలు చెప్తాను. ఎవరే కానీ కొత్తగా వచ్చినప్పుడు అన్నీ తెలుసుకుంటాడు. గతంలో ఏమైంది, ఇప్పుడు ఎవరో మనం ఒక హోటల్లో లేకుంటే ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే వాడు ఎంత లాస్ చేసిండో తెలియదు కదా మనకు అన్నీ చెప్పేస్తాడు, అగ్రిమెంట్ చేసుకుంటాడు. అట్లనే ఇప్పుడు ఏమైంది, ఈయన ఇంత అప్పు చేసిందని మేము ప్రభుత్వంలోకి వచ్చినాక తెలిసింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో ఆ అప్పును ఎట్లా తీర్చేది చూడాలి. ఎందుకంటే అప్పు ఎవడు ఊరికి ఇయ్యాడు కదా, దాని ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. అదేవిధంగా అట్ ది సేమ్ టైం
మళ్ళీ ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలి. ఇవాళ పోయిండు, దావోస్ పోయిండు, ఆడ ఏది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు మన దేశానికి వస్తుంది. దాంతోపాటు మన తెలంగాణతో పాటు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. నేను అనేది ఎంతసేపటి వాళ్ళు నెగటివే చెప్తున్నారండి. నెగటివ్ కాదు, పాజిటివ్ కూడా తెలుసుకోవాలి కదా. ఎంతసేపు మేము ఇస్తున్నాం, రైతులకు అన్నాం, పోతున్నాం, రైతులకు చేసే మేము ఇవాళ ఈసారి పండించిన పంట అందరిది, ఒక్క రైతు కూడా వ్యతిరేకం లేకుండా అందరి పంట కొన్నామా లేదా? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది అని మర్చిపోదాం. 2 సెకండ్లు మాత్రమే. మీరు ఏది మాట్లాడినా కూడా చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. చూడండి, 1 ఇయర్ లోపల పాలన ఉన్నదా లేదా అనేది తెలియదండి. యూ టేక్ ఆఫ్టర్ 2 ఇయర్స్ నువ్వు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు మొదలు పెట్టాడు. 1 ఇయర్ రావడంతో కుర్చీ మీద కూర్చోగానే పాలన బాగుందంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు 2-3 అయితే మేము పూర్తి చేసినామా లేదా? మిగతా హామీలు కూడా మేము పూర్తి చేస్తాం. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ వస్తున్నది. ఇవాళ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, దీంట్లో వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వం చూడు, మేమే ఏది అనౌన్స్ చేసిన వీళ్ళు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఎందుకు నింపలే? ఇవాళ ఏది 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామా లేదా? అది పబ్లిక్ సర్వీస్ కంపెనీ కానీ, వేరియస్ కానీ, పోలీస్ కానీ అన్నీ చేసినామా లేదా? అదేవిధంగా మీరు కట్టించినటువంటి 2 బెడ్రూమ్లు కూడా మీరు ఇవ్వలేదు. ఇచ్చినా దానికి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు మేము తప్పనిసరిగా 1,00,000 దానికే ఇస్తాం, అవసరం ఉంటే 1 కోటి దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు తెచ్చి కట్టిస్తాం అంటే కొంత సమయం ఇవ్వాలి. ఎంతసేపటికి రోజు నేనేమంటున్నా, నిజంగా కేసీఆర్కు చేసిన పెద్ద పొరపాటు ఏం తెలుసా? టీఆర్ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్ ఉండే, ఆ సెంటిమెంట్ పేరు తీసేసి బీఆర్ఎస్ దాంతో దెబ్బతిన్నాడు. ఎందుకే కానీ ఇది సెంటిమెంట్. బీఆర్ఎస్ పేరు పెట్టినప్పుడే మీరు అడిగే హక్కు కోల్పోయాడు. ప్రాణ త్యాగాలు చేసిన నువ్వు పార్టీ పెట్టినావు, త్యాగాలు చేసిన ప్రతిఫలం వాళ్ళను అవమానం చేసినవా లేదా? ఒకటి. రెండోది, మీరు ఇచ్చిన హామీలు కట్టినటువంటి 2 బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు కదా. అచ్చా మీరు అనౌన్స్ చేసారు, మరి అనౌన్స్ చేసినప్పుడు ఇమీడియట్గా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? మీతో కాలే. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కాపీ జరిగాయి. ఎన్నిసార్లు ఏది సర్వీస్ కమిషన్లో కూడా పోస్ట్పోన్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఉన్నా మీరు ఎక్కడోనో ఒక దగ్గర లీకేజ్ ఉన్నది కాబట్టి మీకు చెడ్డ పేరు వచ్చింది. నేనేమంటున్నా, పార్టీ ఓడిపోగానే అవతలను తిట్టడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వీఆర్ లూజింగ్? మేము ఎన్నో చేసినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, రైతులకు అది ఇచ్చినాం, అన్నీ అంటున్నారు. ఎక్కడ పొరపాటు అయింది? మీరేం చేసిండ్రు? రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రకు పోయినరు. అప్కి కిసాన్కి సర్కార్ అన్నాడు. ఇక్కడ రైతులు చచ్చిపోతే తీసుకుపోయి బీహార్లో ఇస్తావు, పంజాబ్లో ఇస్తావు, అదొకటి తప్పు. రెండోది ఏంటంటే ఇక్కడ బేస్ విడిచిపెట్టి ఎంతసేపటికి నువ్వు ఏది మహారాష్ట్రలో పాత హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళను ఏదో ఈయన గొప్పతనం, అక్కడ కూడా నేను బీఆర్ఎస్ స్థాపిస్తాని కోట్ల రూపాయలు వేస్ట్ చేసినవా లేదా? ఓకే, టీఆర్ఎస్ వైఫల్యాలు ఎలాగా ఉన్నాయి, టీఆర్ఎస్ అలా చేయకూడని తప్పులు చేసింది కాబట్టి అధికారానికి దూరం అయింది. మీరు ఒక మాట అన్నారు విహెచ్ గారు, 1 సంవత్సరం పాలనను అభివృద్ధికి లేకపోతే అడ్మినిస్ట్రేషన్కి పారామీటర్గా కొలమానంగా చూడకూడదు అని చెప్పి. ఒకవేళ గనక అదే నిజం అనుకుంటే కొన్ని రోజుల క్రితం మీరు తెలంగాణలో అధికార మార్పు మాత్రమే జరిగింది, దొరల పాలన మాత్రం అంతే ఉంది అని చెప్పి అన్నారు. ఆయన కూడా దొరనే, ఎవరు గతంలో ఆయన కూడా దొరనే, కేసీఆర్ కూడా దొర. ఇప్పుడు దొర అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈయన దొర, ఆయన దొర. రేవంత్ రెడ్డి దొర కదా. నేనేమంటున్నంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి హైకమాండ్ ఉన్నది. 1 by 1 అడుగుతుంది, ఎప్పటికప్పుడే ఏం చేస్తున్నారని అడుగుతున్నది. కనుక ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చినటువంటి నిరుపేద దళితులకు, పేదలకు ఇచ్చినటువంటి భూములే మీ సర్కార్ ఇంకా ఇవ్వట్లేదు కదా, దాన్నే పట్టించుకోవట్లేదు కదా. అంటే దాని మీద ఏమంటున్నంటే డెవలప్మెంట్ గురించి సమ్మతితో వాళ్ళని ఒప్పించి తీసుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశము. మీరు అంటున్నారు ఇండస్ట్రీ రావాలంటే మరి భూమి లేవు, ఏడ పెట్టాలి? భూమి ఇస్తేనే కదా వాడి ఇండస్ట్రీ పెట్టేది. కనుక కొంత ఏది ఇబ్బందులు అవుతున్నాయి. కానీ వాళ్ళకి ఆల్టర్నేట్, ఇప్పుడు మీరు అంటున్న హైడా అన్నారు, హైడా కూడా నేను ఏమంటున్నా అంటే వాళ్ళని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి తీసేస్తే ప్రాబ్లం. అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచనలు ఉన్నారు. ఎవరైతే ఇండ్లు పోయినటువంటి ఇవాళ దేశంలో మూసీ నది పోతున్నది,
మూసినది ఎంత దూరం పోయినా కూడా వాటర్ ఏది కలామిటీ అయిపోయి డిస్ట్రాయ్ అవుతుంది, దాంతో రోగాలు వస్తున్నాయి అనేది ఇతర దేశాలలో కూడా పోయి ఇవాళ ముఖ్యమంత్రి చూసి వచ్చిండు. హైడ్రా ఏర్పాటుతో, హైడ్రా కూల్చివేతలతో పార్టీలో కానీ బయట కానీ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ సర్కార్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా? చూడండి, నేను ఒకటి చెప్పగలుగుతా, ఆయన కొంచెం స్టార్టింగ్లో తీయడంలో కొంత రియాక్షన్ వచ్చింది, తర్వాత మార్చేసిండు. లేదు ఎవరు వాళ్ళకు పోయిన వాళ్ళకు మేము ఆల్టర్నేటివ్ ఇండ్లు ఇస్తాము, వాళ్ళను వేరే దగ్గర వాళ్ళకు అవకాశం ఇచ్చే తీసేస్తామన్న తర్వాత కొంత తగ్గిందని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా తప్పే. ఇప్పుడు చూడు, మా బతుకమ్మకుంట నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ బతుకమ్మకుంట అనేది గత 35 ఏళ్ళ నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా ఈత కొట్టేది, మా అక్క మా పెద్దమ్మలు ఆడ బతుకమ్మ ఆడేది. ఒక ల్యాండ్ గ్రాబర్ దాన్ని కబ్జా చేసిండు. దానికి ఎవరు మద్దతు ఇచ్చిండండి? బీఆర్ఎస్ నాయకుడే కదా. మా కవిత, నేను ఐ విల్ రెస్పెక్ట్ టు లేడీ, ఆమె దేశం మొత్తంలో ప్రపంచంలో కూడా పోయి బతుకమ్మ ఆడేది. కానీ ఈ బతుకమ్మ కుంటను ఎందుకు కాపాడలే? మీ వాళ్ళే. అది కుంట ఉంటే కుంటనే కాదు అది అని, ఇప్పుడు బతుకమ్మ కుంట లేదనే చెప్తున్నా ఆయన, ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు. అది కుంటారా బాబు అని ఏది గూగుల్లో చూస్తే తెలిసిపోయింది. అది కుంటనే ఉండే. బతుకమ్మ కుంట అనే పేరే మా అక్కలు పెద్దమ్మలు అందరూ ఆడినారు. దాన్ని ఇవాళ మేము కాపాడుతున్నాం. దానికి హైడా రంగనాథ్ గారు తప్పనిసరిగా చేశాడు. ఎవరు వీటిని కూలగొట్టొద్దన్నాం. మిగిలిన భూమిలో బతుకమ్మ మరి పక్కకు ఉన్నటువంటి ఏది వాకింగ్ చేయడానికి, ఒక పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తూ అంటున్నారు. కనుక ఇది డెవలప్మెంటా కదా. ఇట్లా నేను అనేది ఏంటంటే, రావడం, నేనేమంటున్నా, ఏ పార్టీ అయినా రావడంతో ఓడిపోగానే మొదలు మీ విశ్లేషణ చేసుకున్న ఏడ తప్పు చేసినాం అనేది మేధోమతనం పెట్టుకోండి. వై వీఆర్ లాస్, వీఆర్ సెల్ఫింగ్ థింగ్. మేము అన్నీ చేసినాం, మిషన్ భగీరథ తెచ్చినాం, ఏది మల్లన్న సాగర్ తెచ్చినాం, అన్నీ చెప్తున్నారు. కానీ ఓడిపోయినారు ఎందుకు? ఎక్కడైనా ఒక పొరపాటు ఇప్పుడు దాని మీద అన్వేషణ చేస్తలేరు. వాళ్ళు ఎంతసేపు పొద్దున్న చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ తిట్టడమే. కనుక మేమేమంటున్నామంటే, తప్పనిసరిగా వాళ్ళ గురించి కాదు, సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒకటి చేసిండు రేవంత్ రెడ్డి. నేను ఇంకో శుభకార్యక్రమం ఏం చెప్తా అంటే, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచింది. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారు నాడు దేశంలో ఇవ్వడం చేసిండా. ఫస్ట్ పర్సన్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు. ఇవాళ కులగన జరిగిపోయింది, 90% అయింది. ఫిబ్రవరిలో ఎలక్షన్ అంటున్నారు. మేము ఒక్కటే కోరుతున్నాం, కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో 42% తప్పనిసరిగా బీసీలో, ఎందుకంటే మా జనాభా పెరిగింది. సర్పంచులు అవుతారు, మండల అధ్యక్షులు దాన్ని చేశారు. దాంతోపాటు ఇంకొకటి ఎవరు చేయలే ఈ పని. దీన్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారు? స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తున్నాడు. భారతదేశంలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి, 29, 28 ఉన్నది. ఏ స్టేట్లో కూడా లేదు. ఎప్పుడు కూడా నేను కూడా మంత్రి చేసిన, యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్ చేసిన, అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది. ఫారెస్ట్కి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది, అదేవిధంగా అగ్రికల్చర్కు. కానీ మా దగ్గరికి వచ్చే లోపల బడ్జెట్ ఉంటుంది. కానీ ఇవాళ స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తే ఇది ఒక హబ్ అయిపోతుంది, స్పోర్ట్స్ హబ్ అయిపోతుంది. అదేవిధంగా ఇవాళ ఏది భారతదేశంలో రెండు మనం నంబర్ 1 ఉన్నాం. ఐటీలో నంబర్ 1 వచ్చేసింది. ఐటీ ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారు. రెండోది, ఇంతకుముందు మెడికల్ హెల్త్ పాయింట్ ఆఫ్ కావాలంటే బాంబే పోవాలి, లేకుంటే చెన్నై పోవాలి. ఇవాళ అందరి ఇడికే వస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ ఈజ్ గెట్టింగ్, మెడిసిన్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా రేపు స్పోర్ట్స్ యూనివర్సిటీ అయితే ఇది ఒక హబ్ అవుతుంది. రైట్. ఐటీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి విఎస్ గారు, భారతదేశంలో ఐటీ సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్ గాంధీ అంటారు. తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐటీ విప్లవానికి కారణం రాజీవ్ గాంధీ అంటారు. కానీ అసలు హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్కి కారణం నేనే అని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, ఆయన మొదలుపెట్టిండు. ఆయన అన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత మొదలుపెట్టిండు అంతే. ఈయన కాదు, అసలు ఎవరు టెలికాం ఎవరు ఇంప్రూవ్ చేసిండండి? శామ్ పెట్రోల్ చేసినప్పుడు అందరికీ అర్థం కాలే. ఎందుకంటే ఆ టెలికాంను ఇంప్రూవ్ చేసింది కాబట్టి ఐటీ ఈడ పెరిగింది. ఆ తర్వాత ఈయన అడ్వాంటేజ్ తీసుకున్నాను, నేను కాదనా. కానీ హూ ఇస్ ది ఫస్ట్ పర్సన్? దట్ ఈస్ ద రాజీవ్ గాంధీ. ఆ తర్వాతనే దేశం. అంతకుముందు మేము అమెరికా పోయినా, అరే
కార్లో కూర్చొని కూడా మాట్లాడవచ్చట ఫోన్లు ఎప్పుడు వస్తాయనేది. అది కనిపెట్టినవాడు రాజీవ్ గాంధీ. మొదలు అక్కడ తయారవుతుంటే ఆయన ఐడియా ఏంటంటే ఈ కంపెనీ 21st సెంచరీకి తీసుకోవాలి ఇండియా అనే ఐడియా ఉన్నది కాబట్టి టెలికాం ఇంప్రూవ్ చేసింది. కాబట్టి టెలికాం ఇంప్రూవ్ అయింది, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చిందా లేదా. చంద్రబాబు కూడా చేసి నేను చేయలేదని లేదు, కానీ ఆయన మొదలు పెట్టిన తర్వాత ఈయన దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మొదలు పెట్టిండు. ఇక్కడ అందరు దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇది ఒక పెద్ద హబ్ అవుతుంది, ఇక్కడ వాల్యూ పెరిగింది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అండి అన్నిటికంటే మీరు బెస్ట్ పాయింట్ చెప్తా. ఇక్కడున్న కలామిటీ, ఇక్కడున్న కల్చర్ కానీ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ఇక్కడ బాగుంటుంది. ఎక్కువ ఎండలు ఉండవు, ఎక్కువ వర్షం ఉండదు, అన్నీ అక్కడే ఉంది. ఆంధ్రలో ఒకటే మైనస్ పాయింట్, సముద్రం ఉన్నది కాబట్టి పొద్దున స్నానం చేయాలి, స్నానం అక్కడ బాగా. ఇక్కడ నార్త్ ఇండియాస్ వాళ్ళు ఎందుకు ఇక్కడ వస్తున్నారు? ఇక్కడ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ వన్స్ హీ వాజ్ జాయిన్డ్ ఇయర్ ఆఫ్టర్ ఈజ్ రిటైర్డ్ ఆల్సో ఈ స్టే ఇయర్. నేను అడిగిన ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, నువ్వు సార్ మీ ఐ సెటిల్ అంటారు. నువ్వు చూడు ఎంతమంది, మోర్ దాన్ 70% ఐఏఎస్ ఐపీఎస్ సెటిల్డ్ ఇయర్ ఓన్లీ. వాళ్ళు యూపీకి రావచ్చు, ఒరిస్సాకి రావచ్చు, రాజస్థాన్. కానీ ఇక్కడ వాతావరణం, ఇక్కడ కల్చర్ కూడా బాగుంది. అందుగురించి ఇక్కడ డెవలప్ ఉన్నది. ఇక్కడ ప్లేసులు కూడా ఏది స్థలాలు కూడా ఉన్నాయి. నిజాం వదిలి ఇవాళ ఏది హైటెక్ సిటీ ఉన్నది, గచ్చిబౌలి కానీ కొండాపూర్ కానీ ఇవన్నీ ఆనాడు వదిలేసినే కదా. ఎవరు నిజాం వదిలిపెట్టిన ల్యాండ్ చాలా ఉన్నది, పెద్దగా ఉన్నది, విశాలంగా. కనుక ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్కు ఛాన్స్ ఉందనేది నా ఉద్దేశం. రైట్. రాజీవ్ గాంధీ గురించి ఇప్పుడు చెప్పేటువంటి నేతల్లో మీరు ప్రధానంగా ఉంటారు. రాజీవ్ గాంధీ ప్లస్ ఏంటి, రాజీవ్ గాంధీ మైనస్ ఏంటి అనేటువంటిది మీరు మాత్రమే చెప్పగలరని చెప్పి నేను బలంగా నమ్ముతాను విహెచ్ గారు. అందుకే కొన్ని ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతాను. ఆనాడు బేగంపేట ఎయిర్పోర్ట్ సాక్షిగా సీఎంగా ఉన్న అంజయ్యను రాజీవ్ గాంధీ చాలా దారుణంగా విమర్శించారు అనేటువంటిది చాలా మంది చెప్తారు. టీడీపీ అయితే బలంగా చెప్తుంది. నిజంగా అంజయ్యను రాజీవ్ గాంధీ అంత దారుణంగా అవమానించారా? చూడండి, ఇది ఒక పబ్లిసిటీ. ఐ వాజ్ విత్ హిమ్. ఏది ఎయిర్పోర్ట్లో కానీ రాజీవ్ గాంధీ కానీ అంజయ్ కానీ ఉన్నప్పుడు నేను ఉన్నా. కానీ అంజయ్ గారు ఆ రోజుల్లో ఉడతా భక్తిగా ఎక్కువ ఆయనకు హ్యాపీ చేయాలని ఎయిర్పోర్ట్ మీదకి, రన్వే మీదకి పెద్ద పెద్ద దండలు తీసుకొని వచ్చిండు. బేగంపేట రన్వే, బేగంపేట లోపల స్టేషన్ లోపు అయితే పర్వాలే, రన్వే అప్పుడు ఆయన సీరియస్ అయ్యిండు. అరే వాట్ ఈస్ దిస్? ఒక రెక్క చక్రంలో పోయిందనుకో డ్యామేజ్ అవుతుందన్న కోపంతో సీరియస్ అయ్యిండు. అంతేగాని ఆయన అవమానం చేయాలని కాదు. మళ్ళా తిరుపతికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఆయన ఇంటికి పోయిందా లేదా అది చెప్పాలి. దానికి అప్పుడున్న ఎన్టీ రామారావు గారు అటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పడం జరిగింది. అది కొంత ఎక్కువ పబ్లిసిటీ అయింది. అంతేందుకు నేను ఇంకోటి చెప్తున్నా. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చిండు. డాష్ మీద ఏది బేగంపేట ఎయిర్పోర్ట్ లోపల ఆయన కలవచ్చు, చేయొచ్చు, కానీ బయటికి వస్తా అన్నాడు. అన్నప్పుడు నేనేమన్నా, రామారావు గారు మీరు దిగిపోవాలి, ఎందుకంటే మా పిల్లలు ఉంటారు, ఎవడన్నా ఏదన్నా అన్నా నీకు నచ్చినట్టు. ఆయన దిగిపోయాడు. దానికి ప్రెస్ ఏం రాసిరు, ముఖ్యమంత్రిని దించిన విహెచ్ అన్నాడు. నేను ఎందుకన్నా ఈ షుడ్ ఆయనకు అవమానం జరగొద్దని. మా పిల్లలు వస్తే రాజీవ్ గాంధీ పక్కకు ఎట్టినా అంటారా లేదా, అందుగురించి ఆపిన. దట్ ఈజ్ అవర్ కల్చర్. అదే రాహుల్ గాంధీ ఎన్నడూ కూడా దాన్ని బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ అంజయ్యని అవమానం చేయాలని కానీ అంజయ్యని కించపరచాలి కానీ వై యూ బ్రాట్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అయి జరిగితే ఒక చిన్న తప్పు జరిగిన ఒక రెక్క కానీ ఒక పువ్వు కానీ లోపల చక్రంలో పోతే ఆయన ఈజ్ అ పైలట్, సీనియర్ పైలట్ ఉండే, దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆయనకు చేసేసి కోపం మీద తిరుపతి పోయి వచ్చినా మళ్ళీ మేము చెప్తే దిగంగానే ఆయన ఇంటికి పోయినాం. పోయేసి ఆయన అంటే పొలిటికల్గా ఓసారి ఒక ఇష్యూ దొరికినప్పుడు దాన్ని బాగా పబ్లిసిటీ చేద్దాం. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనేది ఒక పబ్లిసిటీ జరిగింది. అప్పుడు ఎవరు చెప్పినా నమ్మరు కదా. జరిగింది ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన ఇంటికి పోయింది తక్కువ మంది చెప్పిండ్రు. అంటే ఒక్కొక్కసారి పొలిటికల్గా అటు. ఇప్పుడు చూడు, నేను ఒక మాట చెప్తా, దీన్ని ఎందుకు పబ్లిసిటీ చేస్తలేరు? పార్లమెంట్ లోపల, రాజ్యసభ లోపల అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఏమన్నాడు తెలుసా?
ఇది ఒక ఫ్యాషన్ అయిందన్నాడు. 6 సార్లు అంబేద్కర్ పేరు ఎత్తిండు. అంబేద్కర్ 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 అని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దానివల్ల ఏమొస్తుంది? అదే దేవుని కన్నా మీరు ఆయన పేరు ఎత్తితే మీకు స్వర్గం దొరుకుతుందంటే రాజ్యాంగం రాసింది రేపు 26 జనవరి ఉన్నది. 26 జనవరి నాడే కదా మన రాజ్యాంగం వచ్చింది. 47లో వచ్చింది, ఇండిపెండెంట్ వచ్చింది, బ్రిటిష్ వారు వెళ్ళిపోయి. కానీ మన రాజ్యాంగం అప్పటి వరకు బ్రిటిష్ రాజ్యాంగమే కదా. మన దేశంలో ఉన్న పరిస్థితి మీద, ఏది కులాల మీద, మతాల మీద, ఏ విధంగా ఉండాలి, మనం వాతావరణం ఎట్టుంది, దాని మీద ఎవరు తయారు చేసిండ్రు? అంబేద్కర్. 26 జనవరి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. కనుక నా ఉద్దేశంలో అంత అవమానం చేసిన ఇప్పటి వరకు అమిత్ షా దానికి సారీ చెప్పడు, దాన్ని అడిగేటోడే లేడు. ఎవరు? నరేంద్ర మోడీ అడిగాడు, ఒక బీజేపీ నాయకుడు మాట్లాడు. ఇంకోటి అది అయిపోయిందా? ఇది అయితేనే ఉన్నది. ఇంకో ఆయన మోహన్ భగత్, ఆయన ఏమన్నాడు తెలుసా? స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అయోధ్యలో రాముని గుడి ఎస్టాబ్లిష్ అయినాకనే నిజమైన స్వాతంత్రం. అంటే ఇంతకంటే అవమానం ఉన్నదని ఎంతమంది దేశాన్ని భక్తులు ప్రాణాలు అర్పించారు, జైల్లోకి పోయిండ్రు. 14 ఏళ్ళు పోయిండు. వాళ్ళందరినీ షహీద్ భగత్ సింగ్ ఊరికి పోయిండు. అడిగిండ్రు, నువ్వు ఏది దేశం గురించి మాట్లాడొద్దు, ఏది దేశ స్వాతంత్రం నీకు వదిలేస్తామంటేలే, నాకు స్వాతంత్రమే కావాలి, నా ప్రాణాలు ఇచ్చిండు. ఇలాంటి దేశభక్తులను దేశానికి త్యాగం అవమానం చేసిండా లేదా? దాని మీద ఎవడు మాట్లాడాడని? నా బీఆర్ఎస్ వాడు మాట్లాడాడు, బీజేపీ మంత్రులు మాట్లాడారు. ఎంతసేపటికి ఇంత అవమానం అనండి. అక్కడ అంబేద్కర్కి అవమానం, ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన అమరవీరులకు, షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళకు అవమానం చేసిందా లేదా? వాళ్ళు మాట్లాడతారు దేశభక్తి గురించి. అచ్చా, వాళ్ళ పార్టీ ఏమున్నదండి? దేశానికి త్యాగం చేసినప్పుడు ఏది అన్నాడు? బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, వీటి పుట్టనే లేదు. ఇవాళ వాళ్ళు స్వాతంత్రం అంటే పిల్లల భవిష్యత్తు కూడా జరగొడుతున్నారు. రేపు విద్యార్థులు చదువుతున్నటువంటి మహిళలు కానీ యువకులు కానీ వాళ్ళు రేపు రాస్తారు. ఈయన చెప్పిన మోహన్ భగత్ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి అంటే ఇంతకంటే అవమానం ఉన్నదండి. ఎంతమంది త్యాగాలు చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఊరూరు తిరిగిండు, సర్దార్ పటేల్, మౌలానా, వీళ్ళందరూ కష్టపడితే వచ్చింది కదా. దానికి రాజ్యాంగం ఈయనకి ఎందుకు ఇచ్చిండు? కడుపు గాలినోడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడు రాజ్యాంగం రాస్తాడని అన్నాడు మహాత్మా గాంధీ. పండిట్ జవహర్ చెప్పాడు కాబట్టి ఆయన రాసిండు. ఆయనను కూడా అవమానం చేస్తారు. దేవుని నువ్వు చూడలే, నేను చూడలే, కానీ పేద ప్రజల గురించి మాట్లాడినోడు, పేద ప్రజల కష్ట సుఖాలు తెచ్చుకున్నాడు దేవుడు అనుకుంటాడు. ఎందుకంటే ఆనాడు బావుల దగ్గర ఓనియలే, గుళ్ళల్లోకి ఓనియలే, వాళ్ళని అంటరాని తలమని దూరం పెట్టిందా లేదా? మానవులనే. అలాంటి రాజ్యాంగం ఇవాళ ఎవరికి? అంబానీకి, అదానికి ఒకే ఓటు, రిక్షామానికి ఒకే ఓటు. దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. దాన్ని కూడా మీరు అవమానం చేస్తారు. అందరు దాని రాజ్యాంగం అది ఎట్లా భగవద్గీత ఉందో, ఖురాన్ ఉందో, బైబుల్ ఉందో అటువంటిది, దాన్ని కూడా అవమానం చేస్తూ మళ్ళీ దేశానికి మాట్లాడుతున్నారంటే నాకైతే అర్థమైతే లేదు. మరి నరేంద్ర మోడీ ఆలోచన ఏంది? మమ్మల్ని అన్నారు, ఏమన్నారు? పేరుకే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు, రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేతులు ఉన్నది. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఏడుంది? మోహన్ భగత్ చేతులు ఉన్నదా లేదా? నాగ్పూర్లో ఉన్నదా లేదా? దీని మీద ఎవరు మాట్లాడారండి? ఇది నేనేమంటున్నా, పొలిటికల్ ఐఎమ్ 100% కాంగ్రెస్. బట్ ఎక్కడైనా తప్పు నోరు దారితే ఇమీడియట్గా ఏది మనస్తాపం చెంది దానికి సారీ చెప్తాము. ఆయన సారీ చెప్పాడు. కాంగ్రెస్ హైకమాండ్ని ఎక్కడా కూడా మాట అనరు. మీరు ఎవరైనా మాట అనాలని చూస్తే ఒక సేఫ్ గార్డ్ లాగా వచ్చి నించుంటారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు చాలా ఒబీడియంట్గా ఉంటారు కాబట్టే విహెచ్కు ఇంకా పదవులు ఇవ్వకుండా అలా కూర్చోబెట్టారు అనే విమర్శకు మీ సమాధానం? చూడండి, దానికి సాక్రిఫైస్ ఉందండి. ఆనాడు వాళ్ళు అగ్రకులాల్లోనే పుట్టినగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశం గురించి త్యాగం చేసిన ఆయన బిడ్డే ఎవరు? ఇందిరాగాంధీ. ఆమె కూడా దేశం గురించి పోరాడి ప్రాణాలు అర్పించిందా లేదా? అదేవిధంగా ఆమె కొడుకు రాజీవ్ గాంధీ దేశం గురించి ఆయన కూడా ఏ పార్టీలో ఉన్నోండి ఒక్కరిని చెప్పాను సాక్రిఫైస్ ఏం చేసిందో చెప్పను.
ప్రధానమంత్రులను కూడా చంపేస్తే ఎవరు కూడా మీరు ఇంతవరకు చూసారు త్యాగాలు చేసి కొందరు ఇందిరాగాంధీ కుటుంబం వస్తలేదా నీ సాక్రిఫైస్ ఏందిరా బాబు వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ దే ఫైట్ ఫర్ ఏది ఇండిపెండెంట్ కొట్లాడినరు దేశం గురించి ప్రాణాలు అర్పించారు ఆ కుటుంబానికి మిగతా కుటుంబాలకు కంపేర్ ఇదే ఉంటుంది ఎవరు చూడా ఇందిరాగాంధీ లేదా రాజీవ్ గాంధీ లేదా అరే నీకు కూడా అవకాశం ఇచ్చిండ్రు నరేంద్ర మోడీ ఒక బీసీ అని ఇవాళ నువ్వు బీసీలకు ఏం చేసినావు నేను 11 ఏళ్ళు నువ్వు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 4 సార్లు కలిసిన కులగానే చేయమన్నా మా జనాభా ప్రతిపక్షంగా మా ఒక మినిస్ట్రీ చేయమన్నా చేసినవా ఇవాళ అదే అగ్రకులాలలో పుట్టినా పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి అది ఇందిరాగాంధీ కుటుంబానికి ఉంది అందులో ఇవాళ రాహుల్ గాంధీ అన్నాడు వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ అంతటితో ఆగలే జిత్నా అంటే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు కనుక నా ఉద్దేశంలో అగ్రకులాలలో పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు అనేదే చెప్పగలుగుతా అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ని 3 సార్లు కలిసిన ఏం చేయలేను 10 ఏళ్ళు ఉన్నావు ఏం చేసి పోనీ ఇంకా రైతుల సంగతి చెప్తా రాత్రి అనక పగలనక సంవత్సరం పొడుగా రోడ్ల మీద వండుకున్నారా లేదా ఏమనికి మొన్న కూడా పంజాబ్ రైతులు వస్తే వాళ్ళని అరేంజ్ చేస్తే సిటీకి కూడా రానియకపోతే ఆఖరికి మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు వాళ్ళకి ఏమన్నావు ఏం కావాలని అడుగుతున్నారు వారికి ఏం చేయవు కనుక ఆయన ఒక కల్చర్ వాళ్ళది ఏర్పడింది అంటే ఒక సెంటిమెంట్ ఓటు ఇంత బలంగా వాదిస్తారు కాబట్టే ఇంత బలంగా విమర్శిస్తారు కాబట్టే కాంగ్రెస్లో మిమ్మల్ని తొక్కేస్తున్నారు ఇది మీరు ఒప్పుకోకపోయినా వాస్తవం విఎస్ గారు చూడండి నాకు ఓపెన్ గా చెప్పండి మిమ్మల్ని కాంగ్రెస్ లో తొక్కేస్తుంది ఎవరు మీ అభ్యున్నతికి కాంగ్రెస్ లో అడ్డుపడుతున్నది ఎవరు చూడండి ఎవరు అడ్డుపడ్డారు నా లక్ అనేది నాకు 2 సార్లు అవకాశం వచ్చింది లక్ కూడా ఫేవర్ చేయాలి కదా ఏది 90లో రాజీవ్ గాంధీ చేయమని చెప్పి పంపించిండు హెచ్కేఎల్ భగత్ను ఆనాడు వీళ్ళందరూ మొండిపట్టు పట్టి ఈయన ఏజ్ 41 ఉన్నది ఇంత తొందరగా తర్వాత చేయమని పోయింది రెండోసారి విశాఖపట్నం నుంచి ఈజ్ గోయింగ్ టు పెరంబూర్ నన్ను పక్కకు పిలిచి హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు అయింది ఒక్కొక్కసారి అదే కాకుండా ఇంకొక రాజీవ్ గాంధీ గారు కనుక బతికి ఉండుంటే ఆంధ్రప్రదేశ్ కు మీరు ఖచ్చితంగా సీఎం అయి ఉండేవాళ్ళు 100% సవాల్ లేదు ఇంకో సంగతి చెప్తా 2008లో నా పేరు నడుస్తున్నది ఏది సోనియా గాంధీని అడిగిన మేడం నేను ఇంత చేస్తా అంటే ఆమె చెప్పింది ఇస్తా అన్నది నా పేరు నడుస్తుంది పొద్దుటి నుంచే ఏది టీవీలలో ఆస్తక్ అన్నిట్లో నడుస్తుంది హనుమంతరావు జాయినింగ్ ఇన్ క్యాబినెట్ అంటే ఎవరు విలాసరావు దేశ్ముఖ్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర హనుమంత్ యు ఆర్ గోయింగ్ టు ది మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ యూ విజిట్ బాంబే అన్నాడు దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశాడు జనార్దన్ ద్వివేది చేశాడు కానీ ఈయన 11 గంటలకు పోయి క్యాంప్ ఆఫీస్ నుంచి పోయి పొలిటికల్ సలహాదారు అయినట్టు అహ్మద్ పటేల్ నేను పుస్తకంలోనే రాసినానండి యు ఆర్ మేకింగ్ అనదర్ పవర్ సెంటర్ యూ డూ ఇట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎన్ ఫోన్ పెట్టేస్తే నా మినిస్ట్రీ పోయింది నాకు అన్ని దగ్గర నేను ఎంతోమంది లీడర్లు తయారు చేశాను ఇవాళ కేశవరావుని ఎవరు వేసారు వైస్ ప్రెసిడెంట్ నేను వేసిన ఎంతమందిని చేసిన రాజశేఖర్ రెడ్డి అయితే 30 మంది ఎంపీలు రాసిండ్రండి ఏది ఫ్రాక్షన్ ఈజ్ హిస్ ఫాదర్ ఈజ్ మర్డర్ అని కానీ నేను చేసినా లేదా మాట నిలబెట్టుకున్నా అదేవిధంగా కానీ అదే రాజశేఖర రెడ్డి మీకు పదవులు ఇవ్వలేదు అదే రాజశేఖర రెడ్డి మీ మీద కత్తి కట్టారు కక్ష కట్టారు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్ ఎవరి సలహా వల్ల రాజశేఖర రెడ్డి మిమ్మల్ని దూరం పెట్టారు కేవీపీ గారి సలహా వల్లే కేవీపీ గారి కుట్ర వల్లే విహెచ్ కు వైఎస్ కు దూరం పెరిగిందనేటువంటి అది ఓపెన్ నేను పుస్తకంలో రాసినండి కేవీపీ ఏమనుకున్నాడంటే హనుమంతరావు రాజశేఖర్ ఇద్దరు ఒకటైతే ఆయన పెత్తనం నడవదు నన్ను బయట పెట్టాలి నేనే ప్రెసిడెంట్ చేసిన అందరూ ఒప్పుకున్నారు ఇందిరాగాంధీ అయితే ఒప్పుకోలే నేను రాజీవ్ గాంధీకి చెప్పిన సార్ నన్ను కమ్మన్నాడు నేను ఇప్పుడు ఉండదు సార్ తర్వాత ఉంటే ఈయన చేయన్నాడు అంటే నేను ప్రతి నెల నీకు నా దగ్గర డబ్బులు లేవు పార్టీ అంటే ప్రతి నెల పంపిస్తా అంటే నేను ప్రతి నెల ఢిల్లీకి వచ్చి తీసుకునే లేదు సార్ ఈయన చేయండి నెక్స్ట్ చేసిండు ఆయన తప్పేమి లేదు కానీ నా లక్ అంతేందుకంటే నేను ఎంతోమంది బీసీలను చేసిన ఎవరున్నారా ఇవాళ ఇంతమంది రఘువీరారెడ్డి నేనే చేసిన బొత్స సత్యనారాయణ కూడా టికెట్ నేనే ఇచ్చిన నాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎంతమంది పేర్లు చెప్పాలి
నేను చెప్పాలంటే అంతెందుకని కేసీఆర్ ఎవరు నా కమిటీలో ఉండే, చంద్రబాబు ఎవరు నా కమిటీలో ఉండే, వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన పోయి పార్టీ టీడీపీలో పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు మా దగ్గరనే ఉండే, ఆయన మామను పట్టుకొని ఆయన ముఖ్యమంత్రి. ఇవన్నీ ఏంటంటే సేవ చేసే వరకే. కొందరు ఏం చేస్తారంటే నా కల్చర్కు మిగతా కల్చర్కు మీరు అడిగిన కష్టం చెప్తున్నా. కొందరు ఏమనుకుంటారంటే అరే వాడు తయారైతే నన్ను దొక్కేస్తాడని చంపేస్తారు. నేను తప్ప పార్టీకి ఉపయోగపడాలి, నన్ను కొడితే కొడతారు రాబోయే పార్టీని ఎందుకు తప్పాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. పి జనార్దన్ రెడ్డి ఈ వాజ్ అ పాపులర్ లీడర్, ఏది ట్రేడ్ యూనియన్లో కానీ సిటీలో. ఆయన ఏది ఎయిర్పోర్ట్లో పిల్లలు ఇవాళ రేపు టీవీలో వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఫోటోల గురించి నువ్వు కూడా దోపేయడంలో ఆయన దోతి దిగిపోయింది. ఆయన పోయి కంప్లైంట్, దానికి రాజశేఖర్ అడ్వాంటేజ్ తీసుకొని ఈయన మీద కంప్లైంట్ చేస్తే ఇక ఆయన సస్పెండ్ చేసి ఎక్స్పెల్ చేయాలని చూస్తున్నారు. 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. అప్పుడు ఎన్ జనార్దన్ వదిలించి నేను ఢిల్లీలో ఎంపీ వస్తున్నారు పోతున్నారు. కానీ ఒకనాడు అంబికా సోని అడిగింది వాట్ ఈస్ ది రియల్ స్టోరీ హనుమంత్ అంటే, నేను మేడం వన్స్ వీఆర్ అపోజిట్, మై సెల్ఫ్ పి జనార్దన్, మా ఇద్దరికి కూడా ఏది వ్యతిరేకత ఉండే. కానీ ఆయన లీడర్. ఒక వ్యక్తిని చంపడం ఈజీ, కానీ ఒక వ్యక్తిని ఒక లీడర్ని తయారు చేయండి ఇట్ వుడ్ టేక్ 15 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది అన్న. అప్పుడేమన్నది, నేను నీకు అపాయింట్మెంట్ ఇస్తా, మేడం కలుస్తా అంటే ఇచ్చింది. అపాయింట్మెంట్ ఇస్తే నేను పోయినా. వాట్ ఈజ్ హనుమంత్, వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అన్నది. మ్యామ్, వాట్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ నాట్ పీపుల్, యంగ్స్టర్స్ ఆర్ బై పుషింగ్ photograph, everybody they want to take their photos. For that purpose is Jyoti is called down ani anna. Ma'am, you are a leader, you can you got all the right, one pen stroke you can remove anybody, but you want to make one leader to project, it will take 15 years. But Janardhan Reddy is a popular leader. At a time he can bring 10 to 15,000 people as a trade union leader, as a Congress leader అని చెప్పి అప్పుడు నా మాట మీద తీసేసి. అందుకుంటే పి జనార్దన్ రెడ్డి సచ్చే వరకు నా ఎంబడి మేము కలిసి ఉన్నాము. అప్పుడు కూడా కండిషన్ ఈయననే. రాజశేఖర్ ఏమంటే తెలుసు, వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముని కొట్టడం జరిగింది ఏది రోడ్డు మీద. దాని మీద నేను అమెరికాలో ఉన్నా. నాకు ఫోన్ చేసిన, హనుమంతన్న ఇట్లా అయింది అన్న. నాకు ఇంకో 1 వీక్ ఉండే వచ్చేసిన. వచ్చి నేను చక్కగా పోయి అలా ఇంటికి పోతే వాళ్ళ తమ్ముని దగ్గర పోతే ఆయన బ్రేక్ఫాస్ట్ టీ ఇచ్చి అన్న నాది ఏం లేదే, ఏదో పొరపాటు అయిందో చెప్పిన నేను వాళ్ళను ఏది అపాలజీ కూడా అడగ. మా నాయన ఏది చెప్తే అది చేస్తాను. మా అన్న రాజశేఖర్ దగ్గర ఆయన ఏమన్నాడు తెలుసా, మీ తెలంగాణలోకి అలవాటు కొట్టుకోవడం, తిట్టుకోవడం, తనుకోవడం, కలుసుకోవడం అన్న. అరే మరి మీదేముందంటే మా దగ్గర ఇక్కడనో అక్కడనో అన్నా. అరే ఇది ఎక్కడ రాజశేఖర్, ఇదే మాటలు. నో మా కల్చర్ వేరు, మీ కల్చర్. నేను ఎంత చెప్పినా ఇంటలేడు. లాస్ట్లో ఏమడుతుంది, హనుమంతన్న నువ్వు అంటే నాకు బాగా అభిమానం, నువ్వు ఒక్క పైసా సంపాదించలే నాకు తెలుసు, నువ్వు నా ఎంబడి ఉండు, ఇవాళ నువ్వు జనార్దన్ రెడ్డి ఇచ్చిపోయి నా ఎంబడి ఉండు, నీకు 50 ఏళ్ళ వరకు నీకు నీ కుటుంబానికి చేయి చాపకుండా చూస్తా, బట్ యూ షుడ్ సైడ్ టైం అంటే. నేను అన్న చూడు రాజశేఖర్, ఏదైనా సాయం చేసేది ఉంటే నేను పిసిసి ప్రెసిడెంట్ చేసింది చెయ్యి, కానీ ఈ కండిషన్ నాకు నడవదు, మా కల్చర్ వేరు రాబట్టి. నీ కల్చర్ అయితే అదే అన్న. ఇప్పుడు చెప్పు, నా ఎంబడి ఉండు, రేపటి నుంచే నీకు 50 ఏళ్ళకి సరిపోయే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తా అన్నాడు. నేను ఒప్పుకోలే. నేనన్నా ఇదేందా ఈ నేను ఇడిచిపెట్టి ఎంబడి ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది. హనుమంతరావు చూసినావా జనార్దన్ రెడ్డికి దోకా చేసినని అంటారు. అంటే మా తెలంగాణ కల్చర్ వేరు, మీ కల్చర్ వేరు వచ్చేసారు. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ హనుమంతరావు. అందుగురించే ప్రతి ఒక్కరు కూడా నాది ఏది లేదు, నాకు అవకాశాలు చాలా వచ్చినాయండి. సగం హైదరాబాదే నాది, నా అట్లా ఉండే. నన్ను చూసేదానికి అరే హనుమంతరావు నేను ఏడ తప్పు చేయలే. అంతేందుకు ఎన్ జనార్దన్ రెడ్డి నేను పిసిసి ప్రెసిడెంట్ కాగానే ఏం చేసి పుస్తకంలో రాసిన, నా ఇంటికి ఆర్డీఓని పంపించింది, షేక్పేట ఆర్డీఓ, షేక్పేట ఆర్డీఓ. ఇదంతా అందులోనే వస్తుంది కదా, గచ్చిబౌలి అంత. వచ్చి అన్నాడు, హనుమంతన్న జూబ్లీస్ బంజారా అంతా ఆయన చేత నాకు 3 బిడ్డల పేర్లు, మా వైఫ్ పేరు ఇమ్మన్నాడు. ఎందుకు అని అడిగాడు. నువ్వు సీఎం చెప్పిండు ఒక్కొక్కరికి జూబ్లీస్ బంజారాస్లో 800 స్క్వేర్ యార్డ్స్ నువ్వు పేరి నేను రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఇస్తా అంటే నేను షాక్ అయినారే. నాకెందుకే
ముగ్గురు బిడ్డలకు మా మిస్సెస్ పేరు మీద అంటే ఏడికెళ్ళి వచ్చిందని చెప్పాలి, నేను చేయ ఈ తప్పు అన్న. మళ్ళీ వాడు పోయినోడు పోయి మళ్ళీ వచ్చి అందరు చేసుకుంటున్నారు. నా మాట అయిన పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. నేనన్నా తప్పు చేయలేబోయే. నేను రాజీవ్ గాంధీ భక్తుని, ఇందిరాగాంధీ తప్పు ఎందుకు చేయాలి? నాకు ఒక అవకాశం వచ్చింది. ఎప్పుడే కానీ తప్పు చేస్తే ఇయ్యాల కాకుండా రేపు బయట పడుతుంది. నా క్యారెక్టర్ దెబ్బతింటే నేను వద్దాను. అయితే వాడు రంజాన్ పండుగలో ఇఫ్తార్లు అయితే కదా, 2-3 ఇఫ్తార్లో కలిసి నన్ను చూడగానే క్యా ఆద్మీ హై రోజ్ బచ్చోं का जिंदगी ఖరాబ్ అన్నాడు. అంటే పిల్లలు అరే నేను మంచిగా ఉన్నారా అన్న. దట్ ఈస్ మై క్యారెక్టర్. కానీ ఓపెన్ గా చెప్పాలంటే ఆ రోజు ఆర్డీఓ మాట వినుంటే ఈ రోజు కొన్ని 100 కోట్లకు పడగలెత్తేవాళ్ళుగా. నేను అనేది ఏంటంటే అప్పుడు సిస్టమ్ వేరుండే. 30 ఏళ్ళ కింద ఈ వాతావరణం లేదు. దామోదరం సంజీవ దగ్గర ఏముండేనండి, ఆయన ముఖ్యమంత్రి చేసిందా లేదా? అవును. అప్పుడు ఒక కల్చర్ ఇప్పుడు మారిపోయింది. ఇది ఏం చేస్తుంది దీనికి? కానీ ఇప్పుడు బాధపడుతున్నారా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయినా? మనం ఏం చేయలేని సిచ్యువేషన్. ఒక్కొక్కసారి ఒక యుగం నడుస్తుంది, ఆ యుగం కాగానే కొత్త యుగం వచ్చింది. దీంట్లో మనం ఏం చేస్తాం? డబ్బులు ముఖ్యంలే కాదు, మేము ఓన్లీ పేరు సంపాదించినాం. అంటే ఎవరైనా గతంలో తప్పు చేయొద్దు అనేది కల్చర్ ఉండే. ఆ పేరు ఎందుకు ఉపయోగపడుతుంది విహెచ్ గారు? ఓపెన్ గా మాట్లాడుకుందాం, మిగతా పాస్ట్ వదిలేద్దాం. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా సికింద్రాబాద్ టికెట్ మీకు వస్తుంది అని చెప్పి అనుకున్నారు. గ్యారంటీగా వస్తుంది అని చెప్పి పందాలు కూడా కట్టిండ్రు, మీరు కూడా వస్తుంది అనుకున్నారు. వచ్చి ఉంటే గ్యారంటీగా మీరు ఎంపీగా గెలిచి ఉండేవాళ్ళు కదా. చూడండి, పాయింట్ ఏంటంటే నేను మొదటి నుంచి ఖమ్మంలో 2019లో పనిచేసి రావాలన్నా ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన, మల్లికార్జున్ ఖర్గే తోటి కూడా ఓపెన్ చేయించిన. అక్కడ బట్టి నాకు మోసం చేశారు, బట్టి అండ్ ఉత్తమ్ మోసం చేశారు. పేరే పెట్టలే. నాకు ఎప్పుడు తెలిసింది? 2019లో అంబికా సోని, మోషినా కిద్వాయి చెప్పేదా వాళ్ళు ఎలక్షన్ కమిటీ మెంబర్స్. ఎలక్షన్ అయిపోయింది, నేను సెంట్రల్లో కూర్చుంటే అడిగిన వాట్ మిస్టేక్ ఐ వుడ్ అన్నాను. నో హనుమంత్ విచ్ సీట్ ఖమ్మం. నో, యువర్ నేమ్ వాజ్ నాట్ దేర్. యువర్ నేమ్ వాజ్ దేర్, మేడం హర్ సెల్ఫ్ షీ విల్ ప్రపోజ్ యువర్ నేమ్ అన్న. అయిపోయింది. వీడు అన్న అడిగినా కూడా బట్టి నిజం చెప్పురా బాబు, నువ్వు నా పేరు పెట్టలేదని నేను ధర్మం తింటా అమ్మవారి గుడి దగ్గర, నువ్వు ధర్మం తినడు. సరే, అది అయిపోయినాక మళ్ళీ కూడా నేను ప్రతి మీటింగ్కు రమ్మన్నాడు వాడు. పీపుల్ వార్ ప్రతి దగ్గర 2019లో దెబ్బతిన్నాక కూడా 24 వరకు అనేబడే తిరిగిన. ప్రతిసారి ఏ మీటింగ్ అయినా కేంద్రంలో ఇచ్చినటువంటి ఏఐసిసి ప్రోగ్రాం కూడా అన్నీ చేసిన. అందరిని అడగండి. ఈసారి మరి వాళ్ళంతా కుమ్మంటాయి, నాకు టికెట్ రాదంటే నేను చెప్పాలి హనుమంతరావు. అసలు మీకు ఖమ్మంతో సంబంధం లేదు, ఖమ్మంలో మీరు ఓటర్ కాదు, ఎందుకు మీరు ఖమ్మం లోక్సభ? దానికి కారణం మీరు రైట్ క్వశ్చన్. వెన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ దేర్ రాజీవ్ గాంధీ, 2 times హీ కేమ్ టు ఖమ్మం. ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. 2 సార్లు యాజ్ ఎ ఆర్డినరీ పిసిసి సెక్రటరీ ఐ వెంట్ అలాంగ్ విత్ హిమ్, మై సెల్ఫ్, వెంగళరావు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎన్టీ రామారావు. అప్పటి నుంచి నాకేముందంటే మా నాయకుడు ఈ ప్రాంతంలో పనిచేసిండు. నేను యూత్ కాంగ్రెస్లో కూడా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు సంజయ్ గాంధీ అక్కడనే నాకు పరిచయం అయిండు. కనుక అక్కడ ప్రజలు కూడా నన్ను కొడతారు. ఎక్కడ అది హనుమంతన్న బాగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇందిరా విజయరత్న పోయినప్పుడు కూడా ఆడ పెద్ద పోలీసు వాళ్ళు ఆపడంతో గొడవ చేస్తే అప్పటి నుంచి అక్కడ పాపులర్ అయినా అందరు ఖమ్మం వాళ్ళు అందరు రా 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 అన్నాడు. బట్టిగాడు కూడా రమ్మన్నాడు. కానీ లాస్ట్ మూమెంట్లో బట్టికి ఏ ఆలోచన అంటే నేను ఎలక్షన్ అయినాక ఇక ఎందుకు పెట్టుకున్నారు ఇంకా తెలుసు. కానీ ఎలక్షన్ అయినాక అడిగినారు. నేను కూడా తిరిగింది కదా, 24 కాన్స్టిట్యూన్సీ తిరిగితే 18 కాన్స్టిట్యూన్సీలో గెలిచి. నేను అడిగిన బట్టి విక్రమార్కి వచ్చిన ఈసారి అన్న అందరం గెలిచినాక నువ్వు రా అన్నాడు. అయితే నాతో పొరపాటున వాస్తవాలు చెప్పేట్టు, నేను ఐ వీకర్ సెక్షన్ మ్యాన్. బట్ ప్రెస్ వాళ్ళు అడిగిన హూ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అని. అంటే నేను చాలా క్లియర్గా చెప్పి చూడబోయి మంచి చెడును కష్టపడ్డాడు, డబ్బులు తెచ్చిండు, రాజీవ్ గాంధీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిండు, ప్రతి మీటింగ్ సక్సెస్ చేసిండు. కనుక ఆయనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో అన్నా. ఎవరికి రేవంత్ రెడ్డికి. ఓకే, అది అన్నాక ఈయన కోపం వచ్చేసింది. అమ్మ హనుమంతరావు నా పేరు చెప్తాడని. అసలు ఆయన రాజకీయంలో నేను చెప్తున్నా, ఎవరినన్నా అడుగు, వాళ్ళ అన్న చనిపోయిండు, మళ్ళీ అనంతరాము చచ్చిపోతే వీడు నా వెంబడి తిరిగేది.
వీని పీసీసీ ఆయన చనిపోయినాక నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినా, మల్లు అనంతరం తమ్ముడు అని వీని పీసీసీ ఎగ్జిక్యూటివ్లు వేసుకున్నా. వీని అన్నకు మల్లు రవికి డాక్టర్ సెల్ ఇచ్చిన ఉన్నాడు. మల్లు అనంతరం చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసిండు, అన్న మా అన్న సీటు మా రవికి ఇప్పి అని. నేను పార్లమెంట్ బోర్డులో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అడిగిండు ఇది వాళ్ళ భార్యకి ఇద్దామని. ఎవరికి? అనంతరం భార్యకి. నేనన్నా మేము షీ ద స్పిరిచువల్ లేడీ, ఆల్వేస్ షీ విల్ సిట్ ఇన్ ది చర్చ్ అన్నా. అంటే హూ ఇస్ దేర్ అంటే హిస్ బ్రదర్ ఈజ్ దేర్ డాక్టర్ సెల్ అని ఇస్తే రాత్రి 1 గంట రాత్రికి టెన్షన్ బత్తులో బట్టి గారు కడుపులు తొలగబెట్టి నువ్వే అన్నా మాకు అన్నాడు. నువ్వేనే మా అన్న చనిపోలే, నువ్వే మల్లు అనంతరం. ఆ తర్వాత వీన్ని పీసీసీ ఎగ్జిక్యూటివ్లో చేసుకున్నా. ఆ తర్వాత ఛాన్స్ వచ్చింది ఖమ్మంలో లోకల్ బాడీ ఎన్నిక. అప్పుడు కేశవరావు వద్ద పీసీసీ కొట్లాడి ఇప్పించిన వీడు ఫోన్ చేస్తే ఎవరిస్తాడన్నా నాకు మజాక్ చేస్తున్నావు అన్నాడు. అయిందా హ్యాపీగా అయినాక పోయి వేరే స్కూల్లో జాయిన్ అయిపోయింది. ఎవరి స్కూల్లో నాకు అనవసరం అయిపోయిందా. అయినా కానీ నేను పట్టించుకోలేదు. చలో పోయి మన పిల్లవాడు ఏదో అని బతుకుతారు అని సిఎల్పి వచ్చిందండి 2019లో. ఎంతమంది 19 కలిసినాం కదా. అప్పుడు రాజగోపాల్ రెడ్డి వాంట్ టు ది సిఎల్పి లీడర్. నేనన్నా ఎట్లయితే నువ్వు రెడ్డివి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నో దిస్ టైమ్ వీ కెన్ మేక్ ఓన్ ఎస్సీ బికాజ్ వీ ప్రామిస్, కేసీఆర్ హెస్ ప్రామిస్ తెలంగాణ వస్తే ఒక హరిజన్ ముఖ్యమంత్రి అని నేను వేణుగోపాల్కు చెప్పిన. ఆయన హైదరాబాద్కి వచ్చిండు గోల్కొండ హోటల్ హూమ్ దే వాంట్ టు మేక్. అప్పుడు 12 మంది వచ్చింది కదా. నేను పోయి చెప్పిన వేణుగోపాల్జీ యూ కెన్ మేక్ ఎస్సీ బికాజ్ కేసీఆర్ హెస్ ప్రామిస్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ విల్ మేక్ ఎ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఎస్సీ అన్నాడు కనుక నువ్వు చేయని చేస్తే ఇదే ఇంటికి వచ్చి కింద అందరు ప్రెస్ వాళ్ళ ముందు కాళ్ళు మొక్కిండు. మరి ఇప్పుడు ఏం ఆలోచన వచ్చిందేమో నా మీద. ఆఖరి రోజు కూడా చెప్పాలి కదా అన్నా నువ్వు రాదంటే నేను మొదటి నుంచే సికింద్రాబాద్ అడుగుదు కంట్లు మూసుకొని ఇవాళ కిషన్ రెడ్డిని ఓడకూడదు కదా. అంటే నేను ఎప్పుడు కూడా పార్టీ ఉంటుంది, కొందరు ఏముంటుంది అంటే మరి అది ఎందుకు ఆలోచన. బట్టి ఇంత ద్రోహం చేసినా, బట్టి ఇంత నమ్మక ద్రోహం చేసినా కూడా అయినా మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకుని పీపుల్స్ మార్చ్ల విషయంలో ఆయనతో పాటు వెళ్ళారు, ఆయనతో పాటు చూడండి. నాకు పార్టీ చూడండి, నాకు పార్టీ అట్లయితే వాడి ముఖమే చూడొద్దు. వాడు విడిస్తే పోయినా లేదా. పీపుల్ మార్చ్లో 7 ప్లేస్లలో పోయినా, నేను పోయినా, గద్దరు పోయినరా నెంబడి. ఈయన ఎవరు గుర్తుపడతారు అప్పుడు? ఇవాళ ఫ్లోర్ నేను గద్దరు వస్తే జనం, హనుమంతను వస్తుడు గద్దరు వస్తున్నాడు జనం వచ్చింది. ఆయన చనిపోయి నన్ను కూడా యూజ్ చేసుకోకపోవడము. నా సర్వీసెస్ ఉన్నాయా లేదా? మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినది మీరు చెప్పండి. మై సర్వీసెస్ వాజ్ యూటిలైజ్ ఫుల్ ప్రాబ్లం. ఎందుకంటే ఐ వాంట్ టు దిస్ టైమ్ డిఫీట్ టు కేసీఆర్ అనే ఉద్దేశంలో ఎన్ని ఇబ్బందులైనా నేను ఇంకా కూడా చేస్తాను. నేను పదవి ముఖ్యం కాదండి. ఇలా 8-9 ఏళ్ళ నుంచి ఏడికి పోయినా నాకు జనం వస్తారండి. నాకు గుడ్ విల్ ఉన్నది, నాకు అదే సంతోషం. మొన్నటి వరకు నాకు సెక్యూరిటీ లేదు, ఏడికి పోయినా ఒక్కనే పోదు. కానీ మొన్న 2-3 సార్లు నా ఇంటి మీద, నా కార్ల మీద దాడి నుంచి పోలీస్ హ్యాస్ గివెన్ 1 సెక్యూరిటీ ఇస్తున్నారు. నేను అనేది ఏంటంటే ప్రతిభ ఉన్నవాడిని ఎవడ నేనే కాదండి, ఒక జిల్లాలో కూడా ప్రతిభ ఉంటే వాడిని తొక్కొద్దు అంటున్నా, వాడిని లేపాలి, వాడు పార్టీకి ఉపయోగపడతాడు. మీకు కులం లేదు, రాజకీయ అండ లేదు, అన్నింటికి మించి డబ్బు లేదు. ఈ 3 చూసుకొనే రాజకీయాలు మిమ్మల్ని తొక్కేస్తున్నారా, ఎదగనివ్వట్లేదా? చూడండి, ఎవడు దొక్కినా దేవుడు ఉన్నంతకాలం. ఇవాళ నేను నా ఏజ్ 75-76, ఇవాళ గుడి వెళ్తున్నానా లేదా? ఇదే దేవుడు ఇచ్చేది, ఇదే. నువ్వు మంచి చేస్తే మన హెల్త్ బాగుంటుంది. చాలామంది నా క్లాస్మేట్ చూసి నాకు కొందరు అయితే ముసలోళ్ళు అయినారు. నా క్లాస్మేట్ కేశవులు నన్ను చూసి అరే హనుమంతు నువ్వు అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లా. దట్ ఈస్ ద గాడ్. దేవుని పంపుతాను నేను. లక్ష్మీనరసింహ స్వామి అనుకో, రామాజీపేట రామస్వామి అనుకో, వెంకటేశ్వర. ఎందుకంటే దేవుడు ఏడున్నాడు, పేదవానికి సాయం చేస్తే అక్కడనే దేవుడు అనే కల్చర్. నల్గొండ జిల్లాలో హాజీపూర్లో 3 అమ్మాయిల మీద పోయినా లేదా? అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ పోయినా లేదా? ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలు వేస్తే పోయి ఇచ్చినా లేదా? నేను పని చేస్తూనే ఉంటాను. నిన్న కాకపోయినా 5 పిల్లలు చనిపోయింది కదా ఈత కొట్టేందుకు పోయి కుంట పోచమ్మ పోయినా. మళ్ళీ వాళ్ళ కుటుంబానికి
ఉడతా భక్తికి అందరికీ 5,000 ఇచ్చాడు. అంతా హైదరాబాద్ పిల్లలే. దట్ ఈజ్ మై కల్చర్ అండి. పదవి ముఖ్యం కాదండి. పోయేటి రోజు మంచిగా చెడు. ఇవాళ నేను పోలే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోతే ఇంత నాకు ఇవాళ హనుమంతరావు అంటే 10 మంది వరకు వస్తారు. లోకలేనండి. ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ మళ్ళీ నేను అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే మన పంజాగుట్టలో కూలగొట్టినరో ఆడ పెట్టేందుకు పోతే నాకు కేసు పెట్టు. అదే ఇప్పటిదాకా కూడా గోషామైల్ స్టేడియంలో ఉన్నది. రేపు 26వ తేదీ స్వాతంత్రం రాజ్యాంగం అమలైన రోజు రేపే పూజ చేస్తున్నా. ఏ స్టాచ్యూ అయితే పోలీస్ స్టేషన్లో అది 14th ఏప్రిల్కు ఇక్కడనే పెడతా. అక్కడ పెట్టాం కదా. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీ గురువు శిష్యుడు. చాలా ట్రై చేసిన ఓల్డ్ సిటీలో పెట్టాలని ఎవరు ఒప్పుకోరు. ఇప్పటికీ కేసు నడుస్తుంది. నేను అనేది ఏంటంటే జనంలో పనిచేస్తే ఆటోమేటిక్గా శక్తి పెరుగుతుంది. పేదవానికి సాయం చేస్తే ఆనాడు మంచి నిద్ర పడుతుంది. రాజకీయాలు ఇంత దుర్మార్గంగా ఉంటాయి కాబట్టే, రాజకీయాల్లో ఏ పాము ఎప్పుడు కాటేస్తుందో తెలియదు కాబట్టే వారసత్వం వద్దనుకున్నారా మీ పిల్లల్ని? అంటే మీ అమ్మాయిల్ని రాజకీయంలోకి రానివ్వకపోవడం గల కారణం అదేనా? ఎన్నడూ కూడా నేను కోరలేదు. ఎందుకంటే ఇంట్లో ఎన్నో నువ్వే చెప్పినావు, తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ అంటే మనుషులని కాదు, ఆలోచన విధానం ఉంటే ఉండని. కానీ నేనేమంటా, పార్టీ బలపడాలంటే దమ్మున్న క్యాండిడేట్ను చంపొద్దు, వాని సర్వీసును గుర్తుపట్టాలి. దానివల్ల పార్టీ ఓడిపోయినా పార్టీ జెండా మోసే కార్యకర్తలు కావాలనేదే నా ఉద్దేశం. ఇవాళ కూడా చెప్తున్నా, కొత్తోళ్ళకు తెచ్చిన మంచిదే. కొత్తోళ్లకు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని ఇద్దరిని సమన్వయం చేస్తే రేపు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పంచాయతీలో లాభం జరుగుతుంది. నువ్వు దూరం పెట్టినావు అనుకో, పదవి రానివాడు ఏం చేస్తాడండి? నేనైతే పదవికి పనిచేతకు వాళ్ళ నేచర్ ఉన్నా, నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకేం పదవి రాలే, నిన్నగాక మొన్న వచ్చినానికి ఇచ్చిండ్రు అని వాడు వ్యతిరేకం చేస్తాడా లేదా? దాన్నే నేను ఇవాళ మన మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ కోరేది ఏంటంటే సమన్వయం చేస్తే మనకు ఇప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కింది దానికా పోవాలి కదండి. కార్యకర్త తీసుకపోతేనే చెప్తాడు, అది చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇక అంతకంటే నాకు ఎక్కువ ఆలోచన. రైట్. 2 ప్రశ్నలతో ముగిస్తాను విహెచ్ గారు. నిజమే, మీ గురించి ఎవరు చెప్పినా కూడా ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు, అవినీతి చేయాల్సి వచ్చినా కూడా అవినీతి చేయలేదు అని చెప్పి అంటూ ఉంటారు. మీ గురించి విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు దీనికి కరెక్ట్ అయిన సమాధానం కావాలి విహెచ్ గారు. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ల్యాబ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేసినప్పుడు అవినీతి చేయటం వల్లే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశారని, వైస్ ఛాన్సలర్కి సంబంధించినటువంటి కారు, టైర్లు, పెట్రోలు మొత్తం విహెచ్ అమ్మేసుకున్నాడు కాబట్టే యూనివర్సిటీ నుంచి పంపించేశారని మీ శత్రువులు బాగా ప్రచారం చేస్తున్నారు. దానికి కొందరు అగ్రకులాలు ఉన్నోళ్ళు ఎవడన్నా, నేను ఉద్యోగం చేసింది ల్యాబ్ టెక్నీషియన్గా, ల్యాబ్ అసిస్టెంట్గా, కానీ నాకు తిరిగే అలవాటు కదా. ఏది దోస్తుల దగ్గర పోవాలంటే జీప్ తీసుకొని తిరిగేది. నేను ఆయన అపాయింటెడ్ యాజ్ ఎ డ్రైవర్ కాదు. దానికి టైర్లు అమ్ముకున్నాడు, పెట్రోల్ అమ్ముకున్నాడు. ఏది చెప్పినా ఉద్యోగం చేసినా, ఉద్యోగానికి వాల్యూ పెంచిన ఆ తర్వాత అదే వైస్ ఛాన్సలర్ అక్కడ ఉన్నటువంటి ఓఎస్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు కూడా ఇచ్చిండు. నేను అనేది దొంగతనం ఎక్కడ రికార్డు తీయమను. ఇవన్నీ చూడండి, ఎవడైతే పెరుగుతుంటే కొత్తవి చెప్తారండి. అప్పుడు నేను రాజీవ్ గాంధీ దగ్గర పెరుగుతున్నానే కోపంతో ఏదేదో అనేసి ఆఖరు చెన్నారెడ్డిని కూడా వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళే అనుభవిస్తున్నారు. నేను పేర్లు చెప్పాలి, ఎవరెవరు వ్యతిరేకం నాకు అందరు తెలుసు. కానీ ఏం లాభం? వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ హనుమంతరావు ఏడిపోయినా నమస్తే హనుమంతరావు అని అంటారు, చేయగలుపుతారు. చాలు నాకు అది. వాళ్ళని గురించి ఎందుకని ఈ నమస్తేలు చెప్పడము, చేయగలపడము, అలాయబలాయి తీసుకోవడము కడుపు నింపుతుందా విహెచ్ గారు? కడుపు నిండి కాదు. నేను అనేది సాటిస్ఫాక్షన్. మనకు పదవి రాలేదని కాదు, 10 మందిలో మనకు గౌరవం ఉన్నది. ఏ పెళ్లికి పోయినా, ఏ మీటింగ్ పోయినా 10 మంది కార్యకర్తలు చూడంగానే సంతోషపడతారు. నేనేం పెద్ద పాపులర్ అని కాదు. అరే హనుమంతు అన్న కార్యకర్తలను పట్టించుకుంటాడు, వాస్తవాలు మాట్లాడతాడు. ఇందిరాగాంధీ కుటుంబానికి లాయలు. ఈ 3 నా ప్లస్ పాయింట్. ఇక మాకు వేరే ప్లస్ పాయింట్ ఏమి లేదు. నేను ఎక్కడ అన్యాయం జరిగితే పోతా. ఈవెన్ పార్టీలో కూడా నిన్ను మొన్న అన్నాడు వేణుగోపాల్ గారు, ఎన్డీపీఎస్సీ మీటింగ్లో ఏది మాట్లాడారో అక్కడ మాట్లాడండి.
బయట మాట్లాడుతాం, తప్పక మేము అదే మాట్లాడుతాం. లోపల ఏది తప్పుదని మీటింగ్లో కూడా సమన్వయం చేయాలి. నేను అనేది ఏంటంటే పార్టీ ఇప్పుడు నా అటువంటి వాడు ఏదైనా మాట్లాడింది అనుకో, ఐ షుడ్ నాట్ గివ్ టు అడ్వాంటేజ్ టు ద అపోజిషన్. హనుమంతనే అన్నాడు రానిగా ఇంకా 4 శీర్షికలు వెళ్తాయి కదా. ఏదన్నా ఉంటే లోపల ఉంటుంది, మీటింగ్లో మాట్లాడతా. నేను కూడా ఒక కార్యకర్త ఇవాళ మొన్న చనిపోయిండు ప్రేమ్లాల్ అని, ఇవాళ ఆయన కూడా నేను బరాబరుగా మాట్లాడతాను. సంతాపంతో కార్యకర్తలకు న్యాయం చేయమని కోరుతా. ఎందుకంటే జెండా మోసినోడు ఉండాలన్నా, నేను పుత్తకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని చెప్ప, కానీ ఒరిజినల్ వాళ్ళకు కూడా న్యాయం చేయమని కోరుతున్నా అంతే. నేను వేరేది ఏం లేదు. ఎవడైతే ట్రాక్ రికార్డ్ చూడండి, ఇవాళ నాకు ట్రాక్ రికార్డ్ చూసి నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఇచ్చిండా సంజయ్ గాంధీ, నాకు డబ్బులు ఉన్నాయన్నా రాజీవ్ గాంధీ, పిసిసి నా టాలెంట్ను గుర్తుపట్టి ఇచ్చిండు. అదే టాలెంట్ అందరు పెంచుకోవాలి. టాలెంట్ ఉన్న వాళ్ళకు న్యాయం చేయమని రేవంత్ రెడ్డిని కోరుతున్నా. అదేవిధంగా ఎవరిని మహేష్ కుమార్ గౌడ్ను కోరుతున్నాం. ఒరిజినల్ కాంగ్రెస్ చంపేస్తే పార్టీ వీక్ అవుతుంది. మన కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు కింది దానిగా పోవాలంటే కార్యకర్త హ్యాపీగా ఉండాలి, ఊరూరు తిరిగేటోడు కావాలి. వాడే తిరగకపోతే కేవలం మనం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేపర్లు ఇస్తే జరగదు. గ్రామ స్థాయి దానికే పోవాలి, ఊర్లలో పోవాలి. అది కార్యకర్త చేస్తాడు కదా, వాళ్ళని కాపాడుకోవాలి అనేది నా ఉద్దేశం. రైట్. మీరు అవకాశాలు ఇస్తే చాలా మంది పొలిటికల్ లీడర్లు అయ్యారు ఈరోజు. అలా పొలిటికల్ లీడర్లై ఫోజులు కొడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది విహెచ్ గారు? చూడండి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్. నేను చాలా మందికి సాయం చేసిన, వాళ్ళకి తెలుసు నాకు. కానీ నా ఎంబడి ఉన్నారు. నేను వాడేదో నాకు మోసం చేస్తాడని నేను వానికి అన్యాయం చేయొద్దు అనేది కల్చర్ నాది. వాడి విమానం ఉంటే నా ఎంబడి ఉంటాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోని. కానీ నేనెందుకు తప్పు చేయాలి? అరే హనుమంతరావు వాడుకొని వదిలేసాడు అనే పేరు రావద్దు నాకు. హనుమంతరావు ఎంబడి తిరిగిన ఇన్ని రోజులు నన్ను వాడుకున్నాడు, అట్లొద్దు. వాడుకున్నాడు అనేది కాకుండా పార్టీకి పనిచేసినా కానీ సరి అయిన పదవి ఇప్పించాలని వాళ్ళలో మాటలలో మార్చి ఇవ్వాలి. రేపు ఎంత తొందరగా మారిపోతున్నారు. కల్చర్ అట్లా తయారైంది. ఇవాళ చూడు పార్టీలు ఎట్లా మారుతున్నారు. పొద్దున ఒక షెల్ వేస్తారు, సాయంత్రం ఒక షెల్ వేస్తున్నారు. అది నా తోటి కాదు. ఎందుకంటే నేను ఇందిరాగాంధీ ఆలోచనను, ఆనాడు ఉన్నట్టు రాజీవ్ గాంధీ ఆలోచనలో పైకి వచ్చిన కాబట్టి నా జీవితాంతం అదే ఆలోచన. పేదవారి గుండెల్లో ఉండాలి, పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలి, పేదవారికి సరి అయిన సాయం కలవాలి, పార్టీ బలోపేతం కావాలన్న దృక్పథంతో ఖమ్మం నుంచి నిలబడాలని ఆలోచన చేసినా. 2 సార్లు మోసం చేసిరు. మొన్న సికింద్రాబాద్ ఇస్తే నేను గ్యారంటీ గెలుద్దు. ఎందుకంటే అందరు కూడా అన్నారు, నాకు అందరు లైక్ చేస్తారు. అదే నువ్వు ఎందుకు తీసుకోరు? ఇప్పుడు మీరే అన్నారు, ఎవడు అడిగినా అరే క్యా సాబ్ తుమ్ టైరేతో జీత్ జాతే. నాదేం లేదుగా తప్పు. ఏదున్నా బాగా అంటే ప్రేమగా మాట్లాడితే ఏదైనా కోపం మీద అన్నా ఎందుకు పట్టించుకోడంటే హనుమంతానికి అలవాటు, మళ్ళీ జరసేపటికి ప్రేమ చేస్తాడనే కల్చర్ నాది. అది రైట్. ఇందిరాగాంధీ మీద, రాజీవ్ గాంధీ మీద, సంజయ్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, ప్రియాంక, రాహుల్ గాంధీల మీద కూడా మీరు అమితమైన ప్రేమ చూపిస్తారు. వాళ్ళ మీద పొరపాటున ఒక మాట కూడా పడనివ్వరు. ఇట్స్ ఎ క్లియర్ కట్ విహెచ్ గారు. మీరు చూపించేటువంటి ప్రేమ వాళ్ళకి తెలుసా? వాళ్ళు కూడా అదే స్థాయిలో మీ మీద ప్రేమ చూపిస్తారా? చూపిస్తారంటే ఇప్పుడు కొందరు పని కట్టుకొని బ్యాడ్గా ప్రపకండ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు అది కూడా తెలుసు. వాళ్ళకు ఒకనాడు కాకుండా ఉండో తెలుస్తుందనే నాకు నమ్మిక ఉన్నది. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. ఎక్కడ కూడా ఇన్నేళ్ళ ఆల్మోస్ట్ 40 years నుంచి 45 years నుంచి పాలిటిక్స్లో ఉన్నా. నాకు ఎక్కడ చెడ్డ పేరు ఏంటంటే హనుమంతరావు ఉన్నట్టు మాట్లాడతాడు, 10 మందిలో మాట్లాడేస్తాడు అనే భయం తప్పితే నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు. నేను పొలిటికల్గా ఏదైతే రాయలసీమ కల్చర్లో పొడుచుకోవడం తడుచుకోవడం కాదు. నాకు జనార్దన్ ఎంతో తగాదా ఉన్నా మళ్ళీ మేము కలిసి పని చేసినాం. ఆయన నాకు ఆయన అంటే నేను అనేది ఏంటంటే పార్టీలో ఎవడైతే కింది స్థాయిలో ఉన్నవాడిని గట్టిగా కాపాడుకుంటే పార్టీ 10 కాలాల పాటు ఉంటుంది. ఓడిపోయినా మళ్ళీ వాడే జెండా పడతాడు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్కు వచ్చినటువంటి వాళ్ళని ఇద్దరిని సమన్వయం చేస్తే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో లాభం జరుగుతుంది, పార్టీ బలోపేతం. రేవంత్ రెడ్డి వేసుకునే అభివృద్ధి కార్యక్రమాలు కింది దానిక పోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విహెచ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.